జూబ్లీహిల్స్లో గెలుపెవరిది? హైదరాబాద్ నగరంలోని అత్యంత సంపన్నుల నివాస ప్రాంతం జూబ్లీహిల్స్. అయితే ఈ నియోజకవర్గంలో సంపన్నుల ఓట్లకు మించి మధ్యతరగతి అపార్ట్మెంట్ వాసులు, మురికివాడల పేదల ఓట్లు కూడా చాలా ముఖ్యం. అందుకే ఇన్ని రకాల ఓటర్ల మనసు గెలుచుకోవడం చాలా క్లిష్టమైన పని. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి సారించిన 3 ప్రధాన రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గత ఫలితాలను విశ్లేషిస్తూ ప్రస్తుత పరిస్థితిని, బలబలాలను బేరీజు వేద్దాం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 ఎన్నికల నాటికి ఏర్పడిన నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇందులో ప్రధానంగా ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రాంతాలు చేరాయి. దీని పరిధిలో జూబ్లీహిల్స్తో పాటు షేక్పేట, రహ్మత్ నగర్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, బోరుబండ, ఎర్రగడ్డ లాంటి ప్రాంతాలు ఇక్కడున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడ్డ జూబ్లీహిల్స్లో జరిగిన తొలి ఎన్నికల్లో పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 3 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ గెలవటానికి రకరకాల కారణాలున్నాయి. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటం, తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే కమ్మ సామాజిక వర్గపు ప్రభావం, సినీ నిర్మాతగా మాగంటికి సినీ వర్గాలతో ఉన్న పరిచయాలు లాంటి అనేక విషయాలు కలిసి వచ్చాయి. 2014, 2019, 2023 వరుస ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజేతగా నిలిచిన మాగంటి గోపీనాథ్ జూన్లో చనిపోవటంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పి జనార్దన్ రెడ్డి చనిపోయాక అదే నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డికి 2009 విభజన తర్వాత జూబ్లీహిల్స్ టికెట్ దక్కింది. ఖైరతాబాద్లో దానం నాగేందర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 40% ఓట్లు సంపాదించి విష్ణువర్ధన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మహ్మద్ సలీం 24% ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, పీఆర్పీ అభ్యర్థి బోళాశంకర్ రాములు ముదిరాజ్ 14% ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు. 2014 నాటికి టీడీపీ తన అభ్యర్థిని మార్చింది. మాగంటి గోపీనాథ్ను బరిలో దించింది. ఆయన 31% ఓట్లతో మొదటి స్థానం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి మళ్లీ బరిలో దిగిన విష్ణువర్ధన్ రెడ్డి 20% ఓట్లతో మూడో స్థానానికి పడిపోగా, శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి 25% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అంతకుముందు ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన భోళాశంకర్ రాములు ముదిరాజ్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ మరో 3% ఓట్లు తగ్గాయి. రాష్ట్ర విభజన పట్ల విముఖంగా ఉన్న సీమాంధ్ర ఓటర్లు ఈ ఎన్నికను ప్రభావితం చేసినట్టు తేలింది. రెండు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో అధికారపక్షం వైపు మొగ్గు చూపిన అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలలో మాగంటి గోపీనాథ్ కూడా ఒకరు. అందుకే 2018 ఎన్నికల్లో ఆయన అధికార టీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. టీడీపీలో ఉన్నప్పుడు సాధించింది 31% ఓట్లు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా 44% ఓట్లు సాధించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి 34% ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అయితే గతంలో వచ్చిన 20%తో పోల్చుకుంటే ఆయన ఓట్ల శాతం బాగా పెరిగినట్టే. గతంలో మజ్లిస్ అభ్యర్థిగా 25% ఓట్లు తెచ్చుకున్న నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 12% ఓట్లు సంపాదించుకున్నారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ స్థిరంగా అదే 44%తో గెలవగా, కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మహ్మద్ అజరుద్దీన్ 35% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కంటే 1% మాత్రమే ఎక్కువ ఓట్లు పొందగలిగారు. బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి 14% మజ్లిస్ అభ్యర్థి మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్కు 4% ఓట్లు వచ్చాయి. గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గపు ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అన్ని పార్టీలలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముందుగా బీఆర్ఎస్ విషయానికొస్తే చనిపోయిన గోపీనాథ్ భార్య సునీతకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది.
కంటోన్మెంట్లో లాస్య నందిత చెల్లెలికి ఇచ్చినప్పుడు ఓడినా సరే ఇప్పుడు కూడా కుటుంబంలో వారికే ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ 3 సార్లు గెలిచిన గోపీనాథ్ వారసత్వాన్ని కొనసాగించడానికి ఆమె వైపే మొగ్గు చూపుతున్నారు. గత 2 ఎన్నికల్లో గోపీనాథ్కు 44% చొప్పున ఓట్లు వచ్చి ఉండటంతో ఆ బలం మీద, సానుభూతి పవనాల మీద, ప్రభుత్వ వ్యతిరేకత మీద నమ్మకం పెట్టుకున్నట్టు కనపడుతుంది. మరో ఆశావహుడు విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ వారసుడుగా వచ్చే సానుభూతి అతడికి సానుకూలాంశం. 2009లో జూబ్లీహిల్స్లో 40% ఓట్లతో గెలిచారు. అయితే గత ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వలేదని అలిగి కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్లో మరో ఆశావహుడు రావుల శ్రీధర్ రెడ్డి. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగం వదిలి బీజేపీలో చేరారు. 2018లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కార్పొరేషన్ పదవి కూడా దక్కింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కంటోన్మెంట్ సెగ్మెంట్కు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇంకొక ఆశావహుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్. గతంలో సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి వల్ల సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో పరిచయాలున్న జూబ్లీహిల్స్కు మాత్రం పూర్తిగా కొత్తవారే అవుతారు. అధికార పక్షం విషయానికొస్తే చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీలో దిగే అవకాశాలున్నాయి. వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంజిత్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అయితే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోయారు. శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ మరో విడత పోటీకి టికెట్టు అడుగుతున్నారు. 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినప్పుడు 20% ఓట్లు, 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 12% ఓట్లు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు. పీజీఆర్ వారసురాలిగా విజయారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆమె 2 సార్లు ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్గా గెలిచారు. మేయర్ పదవి దక్కకపోగా 2018లో ఖైరతాబాద్ టికెట్ కూడా రాలేదు. దీంతో 2022లో బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. 2023లో కాంగ్రెస్ టికెట్ దక్కినా ఓటమి పాలయ్యారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా జూబ్లీహిల్స్ ఆశావహుల్లో ఒకరు. సీనియర్ నాయకుడు కేశవరావు వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చి 2016లో బంజారాహిల్స్ కార్పొరేటర్ అయ్యారు. 2021లో మళ్లీ కార్పొరేటర్గా గెలిచి ఈసారి హైదరాబాద్ నగర్ మేయర్ అయ్యారు. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లోకి మారారు. వచ్చే ఫిబ్రవరిలో ఆమె పదవీకాలం పూర్తవుతుండగా ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో జూబ్లీహిల్స్ టికెట్ కోరుకుంటున్నారు. వీళ్లందరికంటే ముందు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్ రంగంలో ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్గా అందరికీ తెలిసిన అజరుద్దీన్ 2009లో యూపీలోని మురాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్లోని మాధోపూర్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జూబ్లీహిల్స్లో ఓడిపోయారు. నాంపల్లిలో పేరు మోసిన నాయకుడు ఫిరోజ్ ఖాన్ కూడా జూబ్లీహిల్స్ ఆశావహుల్లో ఒకరు. 2009లో ప్రజారాజ్యం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకుని నాంపల్లిలో 2వ స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థిగాను 2వ స్థానంలో నిలిచారు. 2018, 2023లోనూ కాంగ్రెస్ నుంచి పోటీలో 2వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ముస్లిం ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న జూబ్లీహిల్స్ టికెట్ తనకివ్వాలని కోరుకుంటున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే లంకల దీపక్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. నిజానికి ఆయన 2019 వరకు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. నిరాశతో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 14% ఓట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకుడు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మీద గెలిచారు. 2014, 2018 మధ్య ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన 2018, 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తయారవడానికి చాలా కారణాలున్నాయి.
2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత చనిపోయినప్పుడు ఆమె సోదరి పోటీ చేసిన సానుభూతి పనిచేయలేదు. అంతకుముందు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ గెలిచారు. అలా కాంగ్రెస్ ఇంకో సీటు తన ఖాతాలో వేసుకుంది. జూబ్లీహిల్స్లో జూన్లో చనిపోయిన మాగంటి గోపీనాథ్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా గెలిపించుకోలేకపోతే అవమానమని కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఎవరికి అవకాశమిచ్చి గెలిపించుకోవాలో తేల్చుకోవటానికి కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఒక ఉప ఎన్నిక ఓడిపోయి ఉండటం బీఆర్ఎస్కు మైనస్ పాయింట్. హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి ఆదుకుంటుందేమోనన్న ఆశ ఎలాగూ ఉండనే ఉంది. కంటోన్మెంట్లో పని చేయకపోయినా ఇక్కడ సానుభూతి అస్త్రం సానుకూలమవుతుందేమోనన్న ఆశ కూడా బీఆర్ఎస్కు లేకపోలేదు. ఇంకోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఆదుకుంటుందన్న లెక్కలు కూడా వేసుకుంటుంది. కాంగ్రెస్ విషయానికొస్తే ఇప్పటికే ఒక ఉప ఎన్నిక గెలుచుకుని ఉండటం ప్లస్ పాయింట్. కానీ జూబ్లీహిల్స్లో వరుసగా గత 3 ఎన్నికల్లో ఓడిపోయి ఉండటం మైనస్. ప్రభుత్వ పథకాల అమలు లబ్ధిదారులు నగరంలో తక్కువ కాబట్టి ఆ సానుకూల ప్రభావం కూడా అంతంత మాత్రమే. మజ్లిస్ ఓట్లు చెప్పుకోతగినన్ని ఉండటం వల్ల పొత్తు కుదిరితే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ విజయం ఏమంత సులభ సాధ్యం కాకపోయినా అభ్యర్థి ఎంపిక మాత్రం కీలకమవుతుంది. గత ఎన్నికల్లో 14% ఓట్లకే పరిమితం కావటం నిరాశాజనకంగా ఉంది. అయితే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారిని ప్రచారానికి ఆహ్వానిస్తారనే అంచనాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. బీజేపీ ప్రధానంగా స్థానికేతరుల ఓట్ల మీదనే ఆశలు పెట్టుకున్నట్లు కనపడుతోంది. మొత్తంగా చూస్తే అన్ని పార్టీలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికార పక్షానికి సహజంగానే కాస్త ఎక్కువగా ఉన్నారు. 3 ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. టికెట్ దక్కించుకునేది ఎవరైనా గెలుపు కోసం గట్టిగానే కృషి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలో గెలుపు ఎవరిదో చూడాలి.